దేశవ్యాప్తంగా పుష్పరాజ్ మానియా కొనసాగుతుంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అంటే మెగా అభిమానుల్లో సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా మొదలైనప్పటి నుంచి వెళ్లే వరకు సినిమాకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ వేరే లెవెల్. ఒకప్పుడు బన్నీ సినిమాలకు మెగా ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ ఉండేది. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల కరువైంది, కానీ వైసీపీ ఫుల్ సపోర్ట్ బన్నీకి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బన్నీ వైసీపీ ఎమ్మెల్యే నంద్యాల శిల్పారవి ఇంటికి వెళ్లి ఆయనకు సపోర్ట్ గా నిలవడమే కారణం. పవన్ అభిమానులు దీనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గొడవలు కొనసాగుతూనే ఉన్నా మరో పక్కన ఎన్నికల టైంలో తమ పార్టీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసినందుకు అల్లు అర్జున్ కు వైసీపీ పార్టీ అభిమానులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో పుష్ప 2 ఏ రేంజ్ లో ప్రమోట్ చేస్తూ సినిమాను మరింత సక్సెస్ చేయడానికి సహాయపడుతున్నారు. ఇక ఇప్పుడు పుష్ప 2 గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ లోని ఓ డైలాగ్ తమ ప్రియతమ నాయకుడు జగన్ ఓ సందర్భంలో మాట్లాడిన పాపులర్ డైలాగ్ అంటూ ఓ ఎడిటెడ్ వీడియోని అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ లో బన్నీ నాకు కావాల్సింది 7 కొండలపై ఉన్న 7 సముద్రాలు దాటి ఉన్నా పోయి తెచ్చుకునేదే, ఈ పుష్ప స్టైల్ అంటూ పవర్ఫుల్ డైలాగ్స్ విసురుతాడు. వైసీపీ కార్యకర్తలను ఇటీవలే అరెస్ట్ చేసిన సమయంలో జగన్ ఓ ప్రెస్ మీట్ లో ఇలాంటి డైలాగే చెప్పాడు. మేము అధికారంలోకి రాగానే మా కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు 7 సముద్రాల అవతల తాగున్నా పట్టుకొచ్చి అరెస్ట్ చేస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ 2 డైలాగ్స్ ని క్లబ్ చేసి జగన్ ని అల్లు అర్జున్ ని కలుపుతూ వైసీపీ ఫ్యాన్స్ మీడియాని తెగ వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తూ పుష్ప 2ను బ్లాక్ బస్టర్ హిట్ చేయాలంటూ ప్రమోట్ చేస్తున్నారు. ఈ వీడియోపై ఒకవైపు ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ఇది జగన్ దగ్గర కాపీ కొట్టారా అని మెగా అభిమానులు సుక్కును ట్యాగ్ చేసి కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై సుక్కు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.